బెటర్ ఉంది స్టాక్. సో ఇక్కడ చూడొచ్చు 96 కిలోమీటర్స్ తిరిగిన అండ్ దానికి 34.4 కిలోమీటర్స్ యావరేజ్ ఇచ్చింది. మనకి కొన్ని మీమ్స్ బాగా ఫేమస్ అయినాయి చూడండి. చాలా మందికి తెలుసో తెలియదు, ఇది నా ఫేవరెట్ మాల్. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ అందరికీ నమస్తే అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. మీ అందరికీ ఒక స్పెషల్ థింగ్ చూపెట్టాలి. అదేంటంటే చాలామంది ఇప్పుడు నేను హిమాలయన్ 450 తీసుకున్న తర్వాత దీని మైలేజ్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో నేను నిన్న మొన్న ఒక 1000 రూపీస్ పెట్రోల్ కొట్టించుకొని సిటీలో తిరిగిన, మొత్తం సిటీలోనే, ఎక్కడికి బయటికి కూడా పోలేదు. సో దాని మైలేజ్ నేను నిన్న నైట్ వచ్చినప్పుడు దాన్ని చూసి నేనే షాక్ అయిపోయినా. సో మీ అందరికి ఇప్పుడు ఆ మైలేజ్ చూపిస్తా. అండ్ మీరు మైలేజ్ ఎంత ఇస్తుందని చెప్పి అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ చెప్పండి. హిమాలయన్ 450ది. అండ్ ఈ మైలేజ్ మీరు ఫిక్స్ కాకండి ఇంత మైలేజ్ ఇస్తుందని చెప్పి. మైలేజ్ అనేది అంటే మనం ఎవరైతే నడిపిస్తారో, బండి ఎవరైతే నడిపిస్తారో వాళ్ళ నడిపించే స్టైల్ని బట్టి, నడిపించే విధానాన్ని బట్టి మైలేజ్ డిసైడ్ అవుతుంది. అండ్ రోడ్ని బట్టి కూడా. హైవే పైన మనం ఒకవేళ 120, 130 గుంజినాం అనుకోండి మైలేజ్ తక్కువ ఇస్తుంది. అదే హైవేలో మనం 80, 90 నడిపించాం అనుకోండి యావరేజ్ మంచిగా ఇస్తుంది. సో సిటీలో కూడా నేను కొంచెం మెల్లమెల్లగా నడిపించిండే. సో పదండి ఫస్ట్ అయితే మన బైక్ బయటికి తీసి మైలేజ్ ఎంత ఇస్తుందో చూపిస్తాను. అట్లనే నాకు రేపు ఒక చిన్న ప్రమోషన్ పని మీద వేరే స్టేట్కి వెళ్తున్నా అండ్ కొంచెం షాపింగ్ చేసి కూడా నేను మస్తు రోజులు అవుతుంది. సో ఈరోజు మనం షాపింగ్ కూడా చేయనీకి పోదాం. సో మన చిన్న రైడ్కి చిన్న షాపింగ్, పదండి వెళ్దాం. మన హిమాలయన్ 450 ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మంచి ఆప్షన్ ఏంటంటే అంత డీటెయిల్స్ అన్నీ ఈజీగా చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు 96 కిలోమీటర్స్ తిరిగిన అండ్ దానికి 34.4 కిలోమీటర్స్ యావరేజ్ ఇచ్చింది. ఫోకస్ అవుతుందా మంచిగా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫోకస్ అవుతుందా? నొక్కుంటున్నా బికాజ్ ఎందుకంటే చిన్న దగ్గరలో ఉన్నది కెమెరా సరిగా ఫోకస్ చేయదు. చూసాం, ఇంకొంచెం నడిపిస్తే మనకు అర్థమవుతుంది ఇంకా ఎంత మైలేజ్ ఇస్తుంది ఏందన్నది. సో కరెంట్లీ అయితే మనం మన రేపటి రైడ్కి షాపింగ్ చేయడానికి వెళ్దాం. వస్తున్నా దిగు. నేను కొబ్బరి బొండ నీళ్ళని తీసుకొస్తానే మళ్ళీ. తీసుకురావద్దా? సరే తీసుకొస్తాను. మనకి కొన్ని మీమ్స్ బాగా ఫేమస్ అయినాయి చూడండి. మోటార్ సైకిల్ మీద బయటకు పోతా అంటే పోయి కొత్తిమీర పుదీనా తీసుకురా, ఇంట్లో ఉంటాయి కొబ్బరి బొండ నీళ్ళు తీసుకురా. ఈ బైక్ మీద కొబ్బరి బొండ నీళ్ళు పెట్టుకొని మునికే రాదు, కానీ బట్ స్టిల్ బైక్ ఏదైనా పర్పస్ ఏదైనా సంబంధం లేదు. కొబ్బరి బొండ నీళ్ళు తీసుకురా, కిలో బియ్యం తీసుకురా. బైక్ ఈజ్ ఏ బైక్. అది సూపర్ స్పోర్ట్స్ బైకా, అడ్వెంచర్ బైకా? మన ఇంట్లోకైతే బైక్ ఈజ్ జస్ట్ ఏ బైక్. నాకు తెలిసి మీకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రావచ్చు. ఎంతమందికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవ్రీడే వస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి నాకు. స్పెషల్లీ ఇట్లాంటి బాటిల్స్ అవి క్యారీ చేయాలంటే హై రైడింగ్ స్కిల్స్ ఉండాలి, హై మోటార్ సైక్లింగ్ స్కిల్స్ ఉండాలన్నమాట. చూడండి, మన దగ్గర కవర్ ఏం లేకపోయినా దీన్ని ఇంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాను. ఓ మనోడు కూడా నా కేటగిరీ, సిలిండర్ తీసుకోపోతుండు. నేను వాటర్ బాటిల్, మనోడు సిలిండరు. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. ఈరోజు మనం ఈవినింగ్ సరదాగా కొంచెం దూరం వెళ్దాం, షాపింగ్ చేద్దాం అండ్ వాపస్ ఇంటికి వద్దాం. బేసిక్గా నేను ఈ బ్లాగ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బైక్ మైలేజ్ గురించి చెప్దామని చెప్పి. చాలామంది చాలాసార్లు అడిగారు, నేను చాలా వీడియోస్ చూసినా. నేను ఏ వీడియో చూసినా కానీ జెన్యూన్గా చెప్పట్లేరు, అంత ఫేకే ఉంది. యాక్చువల్గా మన బైక్ మైలేజ్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 30 కిలోమీటర్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇడికెళ్ళి హిమాచల్ దాకా హైవే పైన నడిపించిన, ఆన్ అండ్ యావరేజ్ స్పీడ్ పెట్టుకోండి 100 km/h. దానికంటే ఎక్కువ నేను నడిపాను. అండ్ 100 kilometers కూడా నేను కొంచెం స్మూత్గానే థ్రాటల్ని హ్యాండిల్ చేస్తాను, మరీ ర్యాష్గా థ్రాటల్ ఓపెన్ చేయను నేను. సో అట్లా నడిపించినప్పుడు నాకు బండి ఈజీగా ఎట్టు కాదన్నా సరే 30 kilometers ఇచ్చింది అనమాట. ఇగో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో నా రాత్రి ఇప్పుడు ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు కానీ ఫ్యూయల్ కన్సంప్షన్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ సిటీలో ఇన్స్టెంట్గా గేర్లు చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి పడిపోతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. అండ్ సిటీలో అయితే 30 above కూడా ఇస్తుంది మనం ఇట్లా మెల్లగా నడిపించుకుంటే. ఇప్పుడు చూడండి 32 చూపిస్తుంది, కానీ ఇప్పుడు కొంచెం ఇట్లా ఆపంగానే 37.8, 50 ఫ్యూయల్ కన్సంప్షన్. ఈ ఫ్యూయల్ కన్సంప్షన్ ఏదో ఉందో అక్యురసీ 100/100% ఉంది దీంట్లో. సో ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే విధంగా మనం నడిపిస్తూ ఉంటామో ఆ విధంగా మైలేజ్ ఇస్తుంది. సో హిమాలయన్ 450 మైలేజ్ కోసం చూస్తే మాత్రం మస్తు నెక్స్ట్ లెవెల్ ఇస్తుంది. 411 కంటే కూడా 450 మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. 411 కంటే ఇది పవర్ఫుల్ ఇంజన్. బేసిక్గా పవర్ఫుల్ ఇంజన్ తక్కువ మైలేజ్ చేయాలి, కానీ మస్తు జబర్దస్త్ మైలేజ్ ఇస్తుంది. నాకైతే 34 kilometers ఎట్టు పోతలేదు. ట్యాంక్ ఫుల్ నేను చెక్ చేసుకున్నా కానీ 34, 32 ఎటు వెళ్తలేదు. ఒకవేళ నేను ఇంకా హైవే పైన మెల్లగా నడిపిస్తే 80 km/h నడిపిస్తే అన్డౌటెడ్లీ ఈ మోటార్ సైకిల్ మనకి 39 నుంచి 40 kilometers మైలేజ్ ఇస్తుంది. ఇక మీరు ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం వితౌట్ ఎనీ డౌట్ కొనుక్కోవచ్చు. అండ్ ఈ మోటార్ సైకిల్లో ఇంకొక విషయం చెప్పాలి, హీట్
ఈ ఎండాకాలంలో ఈ మోటార్ సైకిల్కి ఒక ఫ్యాన్ ఉంది, నేను మొన్న కూడా చెప్పిన. కానీ ఈ మోటార్ సైకిల్ హీట్ డిసిపేషన్ చాలా రాంగ్ ఉంది. అంటే కొన్ని వెరైటీ ప్లేస్లకి వెళ్ళి హీట్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్లీ ఏంటంటే ఫుడ్ పెక్స్ మీద కొడుతుంది. అండ్ సెకండ్ థింగ్, అసలు మనం ఈ బైక్ని నడిపించకుండా చేస్తుంది అనమాట ఆ హీట్ డిసిపేషన్. ఇంటిది ఫ్యాన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ త్రో చేస్తుంది థైస్ మీద. ఈ ట్యాంక్ అంతా వేడిగా అయిపోతుంది. సో ఈ ట్యాంక్ మీద మనం ఇట్లా కాళ్ళు ఇట్లా పెట్టి కూర్చోలేము. ఇప్పుడు చూడండి సమ్మర్ కాబట్టి నేను లైట్ ప్యాంట్ వేసుకొని పోతున్నాను. నేను ఇప్పుడు లైట్ ప్యాంట్ కాకుండా కొంచెం దుబ్బ ప్యాంట్ వేసుకుంటే ప్రాబ్లం లేదు. లైట్ ప్యాంట్ వేసుకుంటే మాత్రం ఒక రీన్లో తొడలు మొత్తం కాలిపోతున్నాయి, అతుక్కుంటున్నారు అనిపిస్తుంది మనకి. అది ఒక్కటి నాకు అనిపించింది. సో హానెస్ట్లీ నేను షేర్ చేస్తున్నా. ఇంకా మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మోటార్ సైకిల్ గురించి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, రైడ్ విత్ విజయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. అక్కడ కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. అండ్ ఇంకొకటి కూడా చూస్తున్నా, నేను ఇప్పుడు లదాఖ్ వెళ్తున్నా నేను నెక్స్ట్ మంత్ 24th. సో నెక్స్ట్ మంత్ 24th నేను లదాఖ్కి ఫ్లైట్లో వెళ్తా, మోటార్ సైకిల్ షిప్ చేయాలి. సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా పర్సనల్గా ట్రాన్స్పోర్ట్ మీదే ట్రాన్స్పోర్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఈ రైడ్కి ఎవరైతే జాయిన్ అవుతారో అండ్ ఎవరైతే ఇక్కడ నుంచి బైక్ షిప్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకుంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నేను కమెంట్స్ అన్నీ చదువుతా. సో ఒకవేళ మన దగ్గర 3-4 బండ్లు ఉంటే మనం ఒక కంటైనర్ బుక్ చేసేసి మనం అందరం కలిసి మోటార్ సైకిల్స్ అక్కడికి పంపించేయచ్చు. సో మీరు డెఫినెట్లీ మర్చిపోకుండా కమెంట్ చేయండి, సో దట్ మనం ఒక కంటైనర్ మాట్లాడుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్లో ఉంటే డెఫినెట్లీ నన్ను కాంటాక్ట్ కండి, చాలా హెల్ప్ అయిపోతుంది. లాస్ట్ టైమే బండి డ్యామేజ్ చేసిరు నాది వచ్చేటప్పుడు. ఇక్కడ హ్యాండిల్ బెండ్ ఉంది. ఈ బండి నడిపిస్తున్నప్పుడల్లా నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తుకొస్తూ ఉంటుంది. ఇరిటేటింగ్ ఉంటుంది అండ్ డిసప్పాయింటింగ్ ఉంటుంది. మనం కొత్త బండి కొని ఇంత డ్యామేజ్ అయినా సరే ప్రాణం అంతా విలవిలాడిపోతుంది. నాకు అట్లనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం రేపటి కోసం షాపింగ్ చేయడానికి పోతున్నాం. బేసిక్గా నేను షాపింగ్ చేయాలనుకుంటే ఒక మాల్కి వెళ్ళిపోతా. మన ఇంటి దగ్గరలో ఏదది నెక్సెస్ మాల్ అని ఉంది. అక్కడనే పోయి ఒకటి నచ్చకపోతే అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి, లైక్ జూడియో కానీ, యూనిస్టైల్ కానీ, వెస్ట్ సైడ్ కానీ. ఇక అక్కడి నుంచే కొంటూ ఉంటా. చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న ఈ ప్యాంట్ది లింక్ పంపించండి, లేకుంటే ఈ షూస్ పంపించండి అని చెప్పి. ఒకటి కొంటే ఆన్లైన్ అమెజాన్లో కొంటా, 2 ఇక్కడ నెక్సెస్ మాల్ హైదరాబాద్కి వెళ్ళిపోతా. ఇప్పుడైతే అమెజాన్లో కొనొచ్చు, కానీ ఒక్క రోజులో రాదు కదా, రేపు మధ్యాహ్నం ఉంది ఫ్లైట్ నాకు. సో అందుకోసమే ఇప్పుడు వెళ్తున్నా షాపింగ్ చేయడానికి. అండ్ అట్నే సరదాగా వీడియోలు కూడా పెడతలేను కదా, సో ఏం జరుగుతుంది ఏం సంగతి అన్నది వీడియోలు చేసి పెడితే మీరు కూడా సంతోషిస్తారు. నెక్స్ట్ టైం నన్ను అడిగినప్పుడు వీడియో మంచిగా ఉందని చెప్తారు. చాలామంది నేను ఏడా కనిపిస్తుంది సార్ నన్ను ఒకటే అడుగుతారు, అన్న ఏందన్నా వీడియోలు వస్తలేవు అని చెప్పి. సో మీకోసమే ఈ చిన్న బుడ్డ లైఫ్ స్టైల్ బ్లాగ్. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి దగ్గర ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చిన. 5-6 కిలోమీటర్స్కే ఇంజన్ హీట్ అయిపోయింది ఈ వెదర్కి. 38 degrees చూపిస్తుంది యాంబియంట్ సెన్సర్ ఇక్కడ. అండ్ ఇప్పుడు కొంచెం గాలి తగులుతుంది, మనం ఇట్లా కొంచెం స్పీడ్ ముంగడికి పోయి ముంగటి నుంచి గాలి తగలగానే ఈ ఫ్యాన్ గాలి స్ట్రైట్గా ఇక్కడికి వస్తుంది. మొత్తం తొడలు ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం గరం అయిపోయింది నాకు. ఇట్లా నడిపాల్సి వస్తుంది కాలు కొంచెం దూరం పెట్టి. చూసేటోళ్ళకి ఇంద్రపై మీకు బండి నడిపినికి రాదా, ఇంత విచిత్రంగా నడిపిస్తుందని చెప్పి అనుకుంటారు. అయినా ఎండాకాలంలో నాకు తెలిసి ప్రతి ఒక్క బండి ఇంత హీట్ అవుతుంది. కరెక్ట్గా చెప్పలేము ఏ బండి ఎట్లుంది అన్నది, కానీ హీట్ అయితే అవుతున్నాయి గట్టిగా బండ్లు. ఇది ఎందుకు పెట్టిరు ఇట్లా? ఆల్రెడీ అక్కడ ఉండాల్సిన టర్నింగ్ తీసి ఇక్కడ పెట్టిరు, మళ్ళీ దీని మధ్యలో ఈ ట్రాఫిక్ది బోర్డు ఒకటి, దీనివల్ల ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్. కొన్ని ప్లేస్లలో అయితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి సెన్స్ లేదా అని అనిపిస్తుంది నాకు. కొన్ని ప్లేస్లలో మంచిగా డిజైన్ చేస్తారు, కొన్ని ప్లేస్లలో డైవర్షన్స్ ఖతర్నాక్ పెడతారు. ఇట్లాంటి టైట్ డైవర్షన్స్లలో అంటే దాన్ని అక్కడ ఫ్రీగా వదిలేస్తే ఇంత ట్రాఫిక్ జామే కాదు అసలు, అనవసరమైన ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇక్కడ, అందరి టైం బొక్క. అండ్ చాలామందికి తెలుసో తెలియదు, ఇది నా ఫేవరెట్ మాల్. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉంటుంది, కానీ కార్లో రావడం మాత్రం నాకు ఇక్కడ ఇష్టం లేదు. అప్పుడప్పుడు దీని పార్కింగ్ ఫుల్ అయినప్పుడు దీని పార్కింగ్ పై లెవెల్లో కూడా ఉంటుంది. తిరుక్కుంటా 3-4 ఫ్లోర్లు పైకి పోయి పెట్టాల్సి వస్తుంది. మస్తే బైక్లో వస్తే ఇగో ఈజీగా పెట్టేసేసి వీడికెళ్ళి ఎంటర్ అయిపోవచ్చు. ఇగో పట్టుకో. హవెవర్ మనం ఏదో ఒకటి షాపింగ్ చేస్తాం కాబట్టి మనం పార్కింగ్ డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇగో ఏమో పార్కింగ్లో మన బైక్ పార్క్ చేసి హెల్మెట్ కూడా మంచి లాక్ చేసి దీని గోప్రో ఇంకా మన ఇంటర్కామ్ 2 తీసేసి షాపింగ్ చేయడానికి లోపలికి వెళ్దాం పదండి. చాలా శ్వేత ఈరోజు నాకు ఏమి ఇప్పిస్తుందో ఏదైనా సంథింగ్ కొత్తగా సెలెక్ట్ చేసి ఇప్పిస్తా అని చెప్పి అనుకుంటున్నాను. యూనిక్ నేను యూనిక్ ఇప్పించాలంటే యూనిక్ ఉండాలి కదా.
ఏమో చెప్పలేము, మనం షాపింగ్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా, మేబీ ఏమైనా యూనిక్ దొరకవచ్చు. లెట్స్ సీ. ఈ మాల్ ఎందుకు నాకు ఇష్టం అంటే ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఈ మాలే కదా, ప్రతి ఒక్క మాల్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో జూడియో పోదామా లేకపోతే ఈ యూనిక్ స్టైల్కి వెళ్దామా? మన ఫేవరెట్ తర్వాత ట్రై చేసాం. చూసాం ఏమన్నా ఈరోజు జూడియోలో సమ్మర్ కలెక్షన్ ఏమైనా దొరికితే పట్టుకెళ్దాం. కొంచెం బెటర్గా ఉంది స్టాక్ ఇది కదా, సమ్మర్ కలెక్షన్. ప్యాంట్ కూడా మంచిది. ట్రై చేయమంటారా? ట్రై చేద్దాం. చాలాసేపు కష్టపడి కొన్ని బట్టలు అయితే సెలెక్ట్ చేసిన, ఇవన్నీ ట్రై చేసి చూద్దాం. ఎందుకంటే ఏవి కొన్నా సరే ఫస్ట్ ట్రై చేయాలి, అవి మనకు నచ్చితేనే తీసుకోవాలి. బట్టలు కొనడం అంటే మనకు నచ్చినవి కొనడం కదా, మనం కంఫర్టబుల్ ఉన్నామా లేవా, మనం వేసుకున్న తర్వాత మంచిగా కనిపిస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. లెట్స్ ట్రై. యాక్చువల్గా షర్ట్ అయితే నాకు బాగా నచ్చింది, మస్తు అనిపిస్తుంది షర్ట్. కానీ ఇది చూస్తుంటే నాకు కొంచెం బీచ్ అవుట్ఫిట్ లెక్క అనిపిస్తుంది. బీచ్లో అయితే మనం చూడలేదు. ఒకసారి శ్వేతని అడుగుదాం, మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్స్ చెప్పండి. నాకు బయటికి వెళ్ళి చూపిస్తాం ఒకసారి. షాపింగ్ అయితే అయిపోయింది ఫటాఫట్. నాకు జూడియో ఒకదానిలోకి వెళ్ళినా జూడియోలో దొరికిపోయింది. ఇక్కడ స్టైల్ యూనియన్ అని చెప్పి కూడా ఉంది, ఇక్కడ కూడా మంచిగా ఉంటాయి. కానీ నాకు కావాల్సింది దొరికిన తర్వాత వేరే చూడడం ఎందుకు, పదండి వెళ్దాం మనం. జూడియోది స్పెషల్గా చెప్పాలంటే మనకి ఏదైనా కావాలంటే సింపుల్గా యూనిక్గా ఏదో ఒకటి దొరికిపోతుంది. కానీ మనం నెలకి ఒకసారి అక్కడికి పోయినాం అనుకోండి దొరకవు. మనం ఒక 2-3 months గ్యాప్ ఇచ్చి వెళ్తే కొంచెం బెటర్గా ఏమైనా దొరుకుతాయి, లేకుంటే దొరకాయి. సో ఈరోజు నా లక్ మంచిగా ఉండే, ఆ షర్ట్ ప్యాంట్ ఈజీగా దొరికింది కొంచెం సమ్మర్ లుక్లో. ఇక మనం ఇక వాపస్ ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి తిందాం ఏమైనా. ఫుల్ ఆకలి అవుతుంది, నాకు టైం కూడా 8:30 అవుతుంది. ఇంకా నేను ఇంటికి వెళ్ళి ప్యాకింగ్ కూడా చేసుకోవాలి, బట్టలన్నీ ప్యాక్ చేసుకొని ఇక రేపు మన ఫ్లైట్ టైంకి వెయిటింగ్. ఈరోజు వీకెండ్ కాదు అండ్ టైం కూడా 9 అవుతుంది. అబ్బా వీఆర్ వెరీ లక్కీ. ట్రాఫిక్ జామ్ అస్సలు లేదు. బేసిక్గా ఈ రూట్లో ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంటే ఈ టైంకి చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. చిరాకు వస్తూ ఉంటుంది బండి నడిపేయాలంటే. కానీ ఈరోజు ఎందుకో ట్రాఫిక్ జామ్ అస్సలు లేదు. ఆల్రైట్ ఫ్రెండ్స్, సో ఇదన్నమాట ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్. దాన్నే బ్లాగ్ ద్వారా మీ అందరికీ అందించిన. సో దీనిలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్పిన, లైక్ బైక్ షిప్పింగ్ గురించి. సో దాని గురించి అంటే ఎవరైతే లదాఖ్కి జాయిన్ అవుతారో అండ్ ఎవరిదైనా షిప్పింగ్ ఏమైనా కంపెనీ ఉంటే ప్లీజ్ డెఫినెట్లీ అప్రోచ్ చేయండి. సో దట్ మనం దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. సో ఇడికి ఇక బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇంటికి పోతున్నాం. ఏం లేదు ఇక్కడ ఈ ట్రాఫిక్లో పడి ఇంటికి పోయి ఇంత తిని వండుకొని రేపు పొద్దున్నే ప్యాక్ చేసుకొని ఒక డెస్టినేషన్కి పోతున్నాం మనం. సో రేపు కూడా బ్లాగ్ చేస్తాను, ఎక్కడికి పోతున్నా ఏం సంగతి అన్నది రేపు బ్లాగ్లో చూడండి. సో ఇక్కడ దాకా బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుని అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.